హాయ్ గాయ్స్, దిస్ ఇస్ దాగా వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర రెడ్డి. ఈ రోజు మన వీడియోలో ముఖేష్ గౌడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్లీ చెప్పండి, ముఖేష్ గౌడ్ గురించి మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడంతా మన సీరియల్ అండ్ గీతా శంకర్ మూవీ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో తర్వాత అయితే చాలా వరకు ఈ సినిమా గురించి కానీ అయితే మన సీరియల్ గురించి కూడా మాట్లాడుకోవడం జరగలేదు. బట్ ఇక్కడ నుంచి అయితే మనం ముఖేష్ గౌడ్ గారి గురించి ఈ వీడియోలో కంప్లీట్ డిస్కషన్ చేసుకుందాం. అండ్ ముఖేష్ గౌడ్ గారి అప్కమింగ్ మూవీ గురించి అయితే సరికొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చా. అదేంటంటే ముఖేష్ గౌడ్ గారి సినిమాకి చంద్రబోస్ గారు లిరిక్స్ అందిస్తున్నారు అనమాట. అండ్ చంద్రబోస్ గారు అంటే మనకు తెలిసిందే కదా, ఎందుకంటే మనకి ఆస్కార్ విన్నింగ్ మన తెలుగులో కీరవాణి గారు, చంద్రబోస్ గారికి వీళ్ళిద్దరికైతే ఆస్కార్ రావడం జరిగింది. సో చూసినట్లయితే ఈ సాంగ్స్ మీద అయితే చాలా మంది అయితే గుడ్ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నారు. అండ్ చెప్పాలంటే మాత్రం గుప్పుడంతా మన సీరియల్తో ఎంత పెద్ద ఆదరణ పొందిన ముఖేష్ గౌడ్ గారికి విజయం సాధించాలని అండ్ చాలా మంది అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఈయన సినిమాలు విజయం సాధించాలని చాలా గట్టి కోరుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ముఖేష్ గౌడ్ గారు యాక్ట్ చేయడంతో పాటు రుద్ర గారు డైరెక్షన్ చేయడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రుద్ర గారు అనేది ఒక షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్తో వస్తూ అండ్ ఇంకోటి ఏంటంటే తను ఇండిపెండెంట్ మూవీ కూడా ట్రై చేశారు. సో నేషనల్ వైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ రుద్ర గారు అయితే మాత్రం ఈ సినిమాకి ఖచ్చితంగా న్యాయం చేశారనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తన కష్టంతో ఇప్పటిదాకా ఇంత ఈ రేంజ్కి అయితే రావడం జరిగింది. అండ్ చెప్పాలంటే ముఖేష్ గౌడ గారికి అండ్ రుద్ర గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఈ సినిమాలో చూసుకున్నట్లయితే బయట అయితే చాలా మంది అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది భయ్య. దానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా ఆగిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. సో మోస్ట్లీ చెప్పాలంటే ఇంతకుముందు అయితే సినిమా అయితే కొన్ని రోజులు ఆగింది. దానికి కారణం ఏంటంటే సినిమా కంప్లీట్ ఆగిపోలేదు. సో చాలా మంది అయితే మాత్రం ఈ సినిమా ఆగిపోయింది, ఇంకా సెట్స్ మీద రావద్దని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. కానీ అది అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడైతే బెంగళూరులో షూట్ జరుగుతుంది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ముఖేష్ గౌడ్ గారు కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే కొన్ని రోజులు ఆపడం జరిగింది. ఆపిన సందర్భంలో కూడా రుద్ర గారు ఏం చేశారంటే ఆ కథని గట్టిగా అంటే ఇంకా బాగా బలంగా రాసుకుని ప్రతి సీన్ ఒక డెవలప్ చేసుకుంటూ బాగా ఇంకా చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఈ సినిమా హీరోయిన్ అండ్ హీరో వీళ్ళందరూ కూడా మోస్ట్లీ చెప్పాలంటే ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారని చెప్పొచ్చు. అండ్ రుద్ర గారు అయితే మాత్రం ఇది మొదటి సినిమా కాబట్టి తనకి ఇలాంటి ట్రోలింగ్స్ కానీ మనకు వచ్చినట్లయితే ఖచ్చితంగా చాలా మంది ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా మంది అయితే బాధపడడం జరుగుతుంది. ఈ కారణంగా చూసినందుకు ఇప్పుడంతా మన సీరియల్ యాక్ట్ చేస్తున్న ముఖేష్ గౌడ గారికి అయితే మన వంతు సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మీలో కూడా ముఖేష్ గౌడ గారు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో కాబట్టి మీరు కూడా ఆ ట్రోల్స్ని అధిగమించి మీరు ముఖేష్ గౌడ్కి ఎంతకైతే సపోర్ట్ చేస్తున్నారో అనేది అయితే ఈ వీడియోలో కింద కామెంట్ చెప్పండి. అండ్ మీకోసం ఏంటంటే మాత్రం గీతా శంకరం మూవీ డైరెక్టర్ అయిన రుద్ర గారితో మనం కొన్ని రోజుల్లో చిట్ చాట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అది జూమ్ కాన్వర్సేషన్లో. అండ్ మీరు కానీ ఎలాంటి డౌట్స్ కానీ అండ్ ముఖేష్ గౌడ్ గురించి తెలుసుకోవాలనుకున్న, సినిమా గురించి తెలుసుకోవాలనుకున్న కింద కామెంట్లో చెప్పండి. ఆ కామెంట్ నేనైతే ఆయనకి వినిపించడం జరుగుతుంది. ఆయన ఆన్సర్ ఇచ్చింది ప్రతిదీ కూడా మీకు అయితే చేరవేస్తాను. అండ్ ముఖేష్ గౌడ్ గారి సినిమాకి అండ్ రుద్ర గారికి నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ గీతా శంకరం సినిమా విజయం సాధించాలని కోరుకుండా అండ్ చంద్రబోస్ గారి సాంగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి మరికొత్త ప్లస్ అవబోతుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. బాయ్, జై హింద్.